వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనతో చిరంజీవి గారి కొడుకు విక్కీ, కానీ ఇక్కడ ఉంది పాప ఊహ, బట్ అలియాస్ విక్కీ. అసలు ఏంటి, ఎట్లా వచ్చింది ఆఫర్ డీటెయిల్గా అడిగి తెలుసుకున్నాం. హాయ్ ఊహ. హాయ్ నమస్తే. చాలా బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. అంటే ఎట్లా అనిపిస్తుంది, నువ్వు ఇంకా నాకన్నా చాలా బాగున్నావు. ఎట్లా అనిపిస్తుంది చిరంజీవి గారితో విక్కీ క్యారెక్టర్ చేసే కొడుకుగా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా బాగుంటుంది వీళ్ళతోని చేయడం. అండ్ ఇంకా సినిమాలో నీకు ఫస్ట్ స్టోరీ ఇచ్చినప్పుడు చిరంజీవి గారే అని తెలిసింది ఆ హీరో, నీకు క్యారెక్టర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సెట్స్లో ఎలా ఉన్నారు చిరంజీవి గారు? చిరంజీవి మామ చాలా బాగా మాట్లాడేవారు మాతోని. అసలు లాస్ట్ బెంచ్ క్లాసులో ఎలా ఉంటాం అలా అల్లరి చేసేవాళ్ళం మేము. డాడీ పోయి మామకు వచ్చిందా? ఇంకా సెట్స్ లో వెంకటేష్ గారిని, అనిల్ రావుపూరి గారు, నయనతార గారు, ఇట్లా ఎంతమందిని కలిసారు? చాలా మందిని కలిసాను యాక్టర్స్, బిగ్ బిగ్ నయనతార, చిరంజీవి, వాళ్ళందరి ఫొటోస్ నేను నా దగ్గర. వాళ్ళతో నేను చాలా బాగా మాట్లాడే వాళ్ళని. అసలు మాతో ఎలా ఆడుకున్న వాళ్ళు నాకు కూడా తెలియదు. అండ్ సెట్స్ లో నీకు బాగా టఫెస్ట్ సీన్ ఎక్కడ జరిగింది? ఏదైనా డైలాగ్ కానీ చెప్పమన్నప్పుడు కానీ, ఈ చెల్లి నాకు నాకు క్లోజ్ చేయొచ్చు కదా అని చిరంజీవి డాడీ అడిగినప్పుడు నిన్ను సినిమాలో నీకు ఎట్లా ఏదైనా సీన్ బాగా టఫెస్ట్ అనిపించింది ఏదైనా ఉందా? అంటే ఏ డైలాగ్స్ టఫ్ లేవు, ఈజీ పీజీ. అంటే చిన్నదే వచ్చు. హాయ్ పిట్టి సార్. అండ్ నెక్స్ట్ సినిమాలో బాగా ఇప్పుడు డైలాగ్ కాకుండా ఏదైనా సీన్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా బాగా కష్టం అనిపించిందా? ఏది కష్టం రాలేదు, ఈజీ పీజీ. ఈజీ, అన్ని ఈజీ. అండ్ యాక్షన్స్ లాస్ట్ క్లైమాక్స్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ టైంలో ఎట్లా అనిపించింది సెట్స్ లో? కొంచెం ఆ ఫీల్ ఉండాలి, మేము దాంట్లో వెళ్ళిపోవాలి, నాకు రియల్ గా జరుగుతుంది అన్నట్టు. నాకే తెలియదు, అయితే పాపకు బాగా తెలుసు నాకన్నా. ఇంకా వెంకీ మామ గారిని కలిసావా? అంటే మూవీ సెట్ లో వెంకీ సార్ అండ్ చిరంజీవి గారితో ఏదైనా ఫన్నీ మెమరీ, ఏదైనా ఇన్సిడెంట్? ఫన్నీ మెమరీయా? సో దేర్ ఆర్ నాతో ఆడుకునే వాళ్ళు, నాతోని మూమెంట్స్ అంటే ఫొటోస్, టాపిక్స్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు. లాస్ట్ మూమెంట్ నన్ను హగ్ చేసుకున్నారు. చాలా మంది గుర్తుపడుతున్నారా? చాలా మంది గుర్తుపడుతున్నారు. బట్ నేనే, నాకు ఇందాల నుంచి 10 నిమిషాలు పట్టింది నేను గుర్తుపడ్డాను. నెక్స్ట్ ఇంక ఈ మూవీ నుంచి ఎన్ని మూవీస్ ఉన్నాయి లైన్ లో? ఏంటిది? నెక్స్ట్ ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయి లైన్ లో? చాలా మూవీస్, ఇప్పటికి 5 మూవీస్. పెద్ద స్టార్స్ వా? మూవీ హీరో నేమ్స్ చెప్పు. పెద్ద స్టార్స్ నాకు తెలియదు యాక్చువల్లీ, కానీ పేరు తెలియదు. అంటే మా డాడీకి తెలుసు, మా మమ్మీకి తెలుసు. ఎంత పాకెట్ మనీ? పాకెట్ మనీ నాకు తెలియదు, మా డాడీకి అన్ని. ఏదైనా చిరంజీవి గారిది మీది కాకుండా చిరంజీవి సినిమాలో బాగా నచ్చిన డైలాగ్? ఒకటి చిరంజీవి మామ డైలాగా, ఒకటి అది కూడా నాకు తెలుసు, బట్ అది సీక్రెట్ చెప్పొద్దు ఆడియన్స్కి. వాళ్ళు తెలుసుకుంటేనే ఒక మూమెంట్ ఉంటుంది, మనం చెప్పొద్దు. అది చాలా బాగుందాం. అండ్ నెక్స్ట్ అనిల్ రావుపూడి గారి మూవీస్లో ఏమైనా వచ్చిన అవకాశం నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో లైనప్లో ఏదైనా? నేను సైన్స్ క్రీమ్ ప్రొడక్షన్ ఇది 3వ సారి, అంటే 3 year టైం ఇది చేయడం. చాలా మూవీస్ చేశాను సైన్స్ స్క్రీన్ దాంట్లో, ఇది 3 year టైం. ఇంకొకటి సినిమాకు కూడా సంతకం చేశా. ఇప్పటిదాకా ఎంతమంది హీరోస్ని కలిసి? చాలా మమ్మీ, ఇప్పటికి 20 పేర్లు నాకు తెలియదు. డాడీ సినిమా డైలాగ్ గుర్తుందా? డాడీ సినిమా సిగ్నేచర్ నాకు నేర్పి, నువ్వే నాకు నేర్పి. ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నువ్వు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సినిమా గురించి ఆడియన్స్కి ఏదైనా చెప్పు. పేర్లా? మహాసముద్రం, ఉగ్రం, సీతారామం, అశోకవనం, అర్జున కళ్యాణం, ఇంకా చాలా మూవీస్ చేసా, కానీ అంత తెలియదు నాకు నేమ్స్. సంక్రాంతి విషెస్.
మన శంకర్ వరప్రసాద్ కమింగ్ పండుగకి సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.